43వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. ఇక్కడ భక్తుడు విశ్వాసముతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎక్కడున్నాడు? భక్తి లేని జనం మధ్యన, కపటము దౌర్జన్యం కలిగిన వారి మధ్యన ఉంటున్నాడు. దేవుడిని కాపాడమని వేడుకుంటున్నాడు. ఇక్కడ ఈ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయండి. 5 వచనాలు కూడా ధ్యానం చేయడానికి సమయం సాలదు కనుక ఒక్క వచనం, ఈ 5 వచనాలు మీకు క్లుప్తంగా చెప్తా. నీవు నన్ను విడిపించుదువు, నేను నీకు సహాయకుడును. దేవుడు అంటున్నాడు, మొరపెట్టే వాళ్ళకి ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు నేను సహాయం చేస్తానంటున్నాడు. దేవుడు సహాయము చేస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకి ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఈ కీర్తనలో 2వ వచనంలో ఏమంటే, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసివేమి, నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా. అది ఇక్కడ ఏమన్నాడు? నీవు నాకు దుర్గమైన దేవుడవు. అది దేవుడు ఎట్లా ఉంటాడంటే మనకు ఆశ్రయం దుర్గంగా ఉంటాడు. దుర్గము అనేది ఏంటంటే కాపు, దాంట్లో మన షెల్టర్ అన్నమాట, కాపాడి. ఎక్కడ మామూలు ఇళ్లలో కానీ పెద్ద పెద్ద బంగ్లాల్లో కానీ ఉండదు. దుర్గము అనేది వేరు. శత్రువు నుంచి కాపాడేది దుర్గమ. అంటే దేవుడి నుంచి ఏ రకమైన శత్రువు అయినా సరే, ఏ రకమైన శత్రు ప్రభావం అయినా సరే మనం దేవుళ్ళలోనే కాపాడబడతాం. మన విశ్వాసం కాపాడబడుద్ది. మన భక్తి, నీతి, విశ్వాసం అన్ని ఆశీర్వాదాలు పొందుకునే ప్రతిదీ విషయంలో మనం కాపుదల దేవుళ్ళలోనే ఉంది. ఎవరు చెప్పుకున్నా, ఎవరు నమ్ముకున్నా అది భంగపాటే కానీ కుంగుపాటే కానీ దేవుడే మన కడవరకి కాపాడేవాడు. 3వ మాట, అదే నేను నిన్ను బలపరిచేవాడును, తర్వాత నేను నిన్ను నడిపించువాడును. 3వ మాట. 4వ మాట, నా సన్నిధిని ఇచ్చి పూర్ణ ఆనంద సంతోషములు ఇచ్చేవాడును. 5వ మాట, ప్రోత్సాహపరిచేవాడు. దేవుడు మనని ప్రోత్సాహపరిచేవాడు. ఎలా దేవుడు మన ప్రోత్సాహం? 5 మాటలు చాలా విలువ. ఒక 5 ప్రసంగాలు చేయొచ్చు. లేకపోతే దీంట్లోనే ఇంకా అనేకమైన ప్రసంగాలు చేయొచ్చు. ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రసంగాలుగానే ఉంటే మనంగానే ఉంటే ఏం ఉపయోగం? ఒక దేవుని ఉపదేశము మన బ్రతుకును మారిస్తే, మన బుద్ధిని మారిస్తే, మన మనసును మారిస్తే, మన ప్రవర్తన మారిస్తే అది మనకి మనతో ఉన్నవాళ్ళకి కూడా మేలండి. లేకపోతే దేవుడు దిగొచ్చినా నువ్వు గుర్తించలేవు. కనుక దేవుడు మనకి కనపడడం, ఆయన మాట మనకి వినపడదు. అది మన చెవులు తెరవబడితే ఆ మంచి మాటలు మనం వింటే మనం మంచి మనుషులుగా మారుతాం. దీనికి ముందుగా ఒక మనిషి దేవుడి చేత మార్చబడాలి, దీవించబడాలి, ప్రోత్సహించబడాలి. శాపం నుంచి, దరిద్రం నుంచి మనం విడిపించబడాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేనేమి చేసి తినని చెప్పి
తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు లేకపోయాను అన్నాడు. ఈ పనికిమాలిన మాటలు మాట్లాడుకునే వాళ్ళు చర్చిలో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఈదులో అవ్వచ్చు, ఊళ్ళో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, దేవుడు వింటాడా వినడా? మీరు ఏ మాటలు మాట్లాడుకుని వింటాడు. మరి ముఖ్యంగా ఈ పనికిమాలిన మాటలు మాట్లాడుకునే వాళ్ళని పనికి వచ్చేవాళ్ళుగా చేయడానికి మరి ఎక్కువగా వింటాడు. అవునంటారా? ఒక్కళ్ళంట పశ్చాత్తాపడలేదంట. ఒక్కళ్ళ కాడ ఇక్కడ అంటాడు దేవుడు చెడుతనమును గూర్చి. ఇది పనికిమాలిన మాటలో ఏమైనా మంచితనం ఉంటుందా? ఉపయోగం ఉండదా? ఎవరికి ఉండదు ఉపయోగం. విన్నవాళ్ళకి ఉండదా? చెప్పేవాళ్ళకి ఉండదా? పనికిమాలినోడైతేనే పనికిమాలిన మాటలు చెప్తారు. కానీ మనం పనికిమాలిన మాటలు గుర్తించలేకపోతున్నాం, పనికిమాలను గుర్తించలేకపోతున్నాం. మనం కూడా పనికిమాలోళ్ళుగా, అవిశ్వాసులుగా, అవిధేయులుగా, చెడుకి పాపానికి అప్పగించబడిన సాతాను బంధకాలకు వెళ్ళిపోతాం. మనకు తెలియట్లా. ఈరోజు కాడ నువ్వు తెలుసుకోకపోతే ముందున్న రోజులు గడ్డుగా ఉంటాయి. నా ఇష్టమే, నేనేం మాట్లాడినా చలామణి అవుద్ది, నేనేం చేసినా చలామణి అవుద్ది, నా ఇష్టం అనుకుంటే అది ఒకరోజు ఉంది. నీ ఇష్టాన్ని నీ ఇష్ట ప్రకారముగా జీవించిన వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని కాడ అనుభవించాల్సిన ఒక రోజు ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉండవు కొన్ని, కానీ అనుభవించాలి. ఈ పనికి వాళ్ళ మాటలకి ఏం పడాలంటే పశ్చాత్తాపడాలంటాడు. పశ్చాత్తాపడం లేకపోయినా అంటే ఎప్పుడైనా సరే పశ్చాత్తాపడాలి. అయ్యో నేను పొంగదీసే మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, ఉపయోగం లేని మాటలు మాట్లాడే మనిషిని నేను, అటువంటి ఆత్మ నాలో ఉందా అని నువ్వు ఏడవపోతే అది చాలామందిని ఏడిపిస్తుంది, చాలామందిని బాధపడుతుంది, చాలామందిని నాశనం చేస్తుంది. పశ్చాత్తాపడు ఒక్కడు లేడు అంటున్నాడు. ఇర్మియా కఠినమైన ప్రవక్తలు ఎందుకు అయ్యారంటే కఠినమైన మనుషులాళ్ళు. యెహెజ్కేలు కానీ, యెషయా కానీ, ఇర్మియా కానీ వీళ్ళందరినీ దేవుడు ఎందుకు కఠినంగా మాట్లాడించాడండి? వాళ్ళు పనికిమాలినోళ్ళు, దుష్టతరం, చెడు చేసే పిల్లలాళ్ళు. వాళ్ళకు బుద్ధి కలగడానికి మాట్లాడుతున్నా కానీ బుద్ధి లేకోకుండా ప్రవర్తిస్తున్నాను. యెషయా గ్రంథం 59:4 చూడండి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. వ్యర్థమైంది ఎక్కడుంది? లోకంలో ఉంది, లోకస్తుల్లో ఉంది, మనుషుల్లో ఉంది. దాన్ని నమ్ముకుంటారు. మంచి మాటలు, దేవుని మాట, దేవుని ఉపదేశం, మేలు కలిగేది, పరలోకానికి తీసుకెళ్ళేది, చెడ్డవాడిని మంచివాళ్ళగా మార్చేది, విశ్వాసం కలిగించేది, ఒక మనిషికి విలువ కలిగించేది. ఈ మాటలు నమ్మరాళ్ళు. ఉపయోగం లేని మాటలు, పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు. వ్యర్థం అంటే ఏంటి? అర్థం లేదు. అది గంటలు ఆడవాళ్ళు, గంటలు ఏంటి? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా ఇప్పుడు తయారయ్యారు. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు తయారయ్యారు. గంటలు మాట్లాడతారు. కానీ ఉపయోగమా? ప్రార్థన చేయడానికి వాళ్ళకి ప్రార్థన రాదు, ప్రార్థన చేయరాడు. కానీ మాటలు మట్టి గంటలు మాట్లాడతారు. దీనికి వాళ్ళ సాక్ష్యం వ్యర్థం, వాళ్ళ భక్తి జీవితం వ్యర్థం, ఏమో ఎవరికి ఉపయోగపడతాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటలు మనలోంచి మాట్లాడే మాటలు అది వ్యర్థమైన మాటలైతే, పనికిమాలిన మాటలైతే అది నీకు హాని కలిగిస్తుంది, ఎదటి వాళ్ళకి కాడ, ఇన్నవాళ్ళకి కాడ హాని కలిగిస్తాను. మంచి మాటలు, మేలైన మాటలు, మృదువైన మాటలు, ఎదటి వాళ్ళు క్షేమాన్ని కోరుకునే మాటలు ఎంత చెప్పినా నీకు మేలే, ఎంత వాళ్ళకి మేలే. ఎంత చెప్పినా నీకు మేలే.
ఎందుకంటే అది మంచి కాబట్టి మంచి దేవుడు నీతో ఉండి నీ నోటికి తోడుగా ఉండి నీ హృదయంలో ఆ మాటలో నీ నోటి ద్వారా పలికించి నిన్ను దీవిస్తాడు, ఎన్నవాళ్ళు దీవిస్తాడు. ఆ తరం ఇరిమేద ఆ తరం వినేవాడు కాదాళ్ళు. మంచి మాటలు ఇప్పటికి కానీ చాలామంది మంచి మాటలు నచ్చవు, మంచి మాటలు నచ్చవు. ఎక్కడన్నా లేని మాటలు, కాని మాటలు, అబద్ధాలు, కల్పించిన కథలో మోసం, ఇటువంటి మాటలు చక్కగా వింటారు అన్నమాట. అది ఇక్కడ దొరకవు కానీ బయటికి వెళ్తే చెవులు కోసుకుంటూ ఉంటారు. పనులు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. అప్పుడు టయాలు గుర్తురావు. గంటల నిలబడి మాట్లాడతారు, లేకపోతే నిద్రపోకుండా మాట్లాడతారు. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ బుద్ధి, వాళ్ళ మనసు ఎటువంటిదో మనకు తెలుసుద్ది అనమాట. వాళ్ళకి మంచి గిట్టదు. మంచి చెప్పే సాట నలుగురు ఉంటారు, చెడు దగ్గర 40 మంది 400 మంది ఉంటారండి. వాస్తవం. చెడు దగ్గర నలుగురు 40 400 మంది ఉంటారు. మంచిది చెప్పే దగ్గర ఉంటారు. వినబుద్ధి కాదు వాళ్ళకి. అలా ఎన్నావు అంటే నువ్వు ధన్యురాలు. సామెతలు 17:4 రాసుకుని మనం పశ్చాత్తాపడాలి, ప్రలాపించాలి, రోధించాలి. అయ్యో నా మనసు ఇంకా మారలేదయ్యా, నాలో ఉన్న ఆత్మ అది మంచిది కాదయ్యా, అది క్రీస్తు విరోధాత్మ, మమ్మల్ని మాయపొచ్చి మోసం చేసి నాశనం చేస్తుందయ్యా, చేసేస్తుంది, నాలో కూడా వచ్చింది అని నవ్వకూడదు, సంతోషించకూడదు. ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి వదిలేదాకా మారేదాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వదిలేదాకా మారేదాకా. దేనికోసం ఉపవాసం ఉండవా? ఆ కార్యం చేయి, ఈ కార్యం చేయి, ఎందుకు? దానికి ఉపవాసాలు అవసరంలా. నీ బుద్ధి మారే వరకు ఉపవాసం ఉండు. నీ చెడ్డ ప్రవర్తన, నీ చెడ్డ మాటలు, నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ తలంపులు, నీ చెడుతనాన్ని బట్టి పశ్చాత్తాపడు. వాక్యం చెప్తున్నాను. నీ చెడుతనాన్ని బట్టి, దాన్ని బట్టి నువ్వు సంతోషించువాక, దాన్ని బట్టి గర్వించువాక, దాన్ని బట్టి హెచ్చించుకోవాక పాతాళంలో పడతావు. అంతే. తెలియదు చాలామందికి. ఎందుకంటే వినరో, మనసు పెట్టరో. ఇంకేముంది? లేదు. దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడంటే మారటానికి పిలిచాడు. మనసు మారటానికి పిలిచాడు. మనిషి పనికిమాలినోడిని పనికొచ్చేవాడుగా, మంచోడిగా చేయడానికి పిలిచాడు. నేను నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి నిన్ను పిలిచాడు. ఇంకా నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే లోకస్తులు ఏమనుకుంటారు? అమ్మా ఈ మాటలు వింటే నాకు చాలా ఆదరణ కలిగిందమ్మా, నాకు చాలా విశ్వాసం వచ్చిందమ్మా, నాకు చాలా బలం వచ్చిందమ్మా అనుకోరు. ఎప్పుడు సర్దామని చూస్తూ ఉంటారు. తొందరగా చచ్చిపోతారు, ఆత్మీయంగా చచ్చిపోతారు, శారీరకంగా కూడా శాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు, చచ్చిపోతూ ఉంటారు. కొంతమంది బతుకుంటే చచ్చిన వాళ్ళు లేకుంటారు. ఎందుకంటే ఏ పని చేయరండి, ఏ మాట ఏందో, మంచి మాట ఏందో, ఏ పని చేయరండి. వాళ్ళు చెడు పనులే చేస్తారు కానీ మంచి పని చేయరు. ఆ కోవలో నువ్వు ఉంటే నీ ఇంట్లో ఒకళ్ళు ఉండదు చాలు. మీ ఇంటికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఒక్కళ్ళు ఉండదు సార్. సాతాను గారు ఇంటికి ఒకళ్ళు పెడతా ఉంటాడు, వేధించేవాళ్ళని. పనికి మేళ ఉండి ఒకడు పెడతాడు ఇంటికి ఒకడు. కానీ మనం దేవుడికి పనికొస్తే ఆ పనికి మేళని పనికొచ్చేవాడికి మార్చుకుంటాడు. హలో, ఆ పనికి మాలోడితో నువ్వు కూడా కలిసి అనుకో. పనికి మాలోడు పనికి మాలది ఇద్దరైతే కుటుంబంతో పనికి మాలోడు. అంటే దేవుడికి పనికిరారు మీరు, దుష్టుడికి పనికి వస్తారు, లోకానికి పనికి వస్తారు. కానీ దేవుడికి పనికిరారు మీరు. దేవుని మాటలు చెప్పడానికి, దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి పనికిరారు. హలో, డబ్బులు సంపాదించడానికి పనికిరారు, పనికొస్తారు, బాగా పనికొస్తారు. డబ్బులు సంపాదించడానికి పనికొస్తారు, డబ్బులు జల్సా చేయడానికి పనికొస్తారు, లోకంలో కాలే నేను గొప్పవాడిని అనుకుంటా పనికొస్తాం. కానీ పరలోకానికి నువ్వు పనికిరావు, దేవుడి నీతికి పనికిరావు.
ఎవరికైనా భక్తి ముసుగేసుకుని మోసం చేయవాకండి. భక్తి ముసుగేసుకుని వెలుగుతో ధ్యాస వేసుకుని నేను చాలా నీతిమంతుడిని, చాలా నాలో భక్తి ఉంది, చాలా నాకు ఏదో ఉందని మోసపోయాక వాక్యం ఎత్తిపెట్టుకుని పశ్చాత్తాపడితే మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన తర్వాత అప్పుడు భరిస్తాం. ఈలోపు ఎవడెన్ని కథలు చెప్పినా కానీ కథలే మిగులుతాయి, కానీ జీవితంలో మార్పు మేలనేది జరగదు. కథలే ఉంటాయి. అదే అంటారు ఆశ అడియాస అయిందని అంటారు చూడ, అయ్యేమంటారు. జయించటంలో జయం అనేది క్రీస్తులో ఉంది. క్రీస్తులో జయం ఉంది. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరంలో ఉన్న పాపాన్ని జయించాడు. జయం ఆయనలోనే ఉంది. ఎవరు జయించాలన్నా ఆయన మాట వినాల్సిందే, ఎవరు జయించాలన్నా ఆయనకి ప్రార్థన చేయాల్సిందే, ఎవరు జయించాలన్నా ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోవాల్సిందే. అంతే. ఎవడు లేడు మధ్యనే కాదు, అంత పెద్దోడు ఎవడు లేడు ప్రపంచంలో. ఎవడు లేడు. ఈ లోకాన్ని జయించి పరలోకంలో ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంత గొప్ప ఆయన భక్తులు ఆయన దగ్గరికి ఆ గుమ్మం దగ్గరికి, ఆ ద్వారం దగ్గరికి వెళ్తే ఆయన వెళ్ళి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తాడు. అంటే చూడండి, అంత గొప్ప జయించిన జయశీలుడు. తన నామంలో జయించిన వాళ్ళని ఆయన పరలోక ద్వారం దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తాడు. కోట్ల మంది దేవదూతల సముఖంలోకి తీసుకెళ్తాడు. మనం ఏదో ఒక చిన్న మీటింగ్లో పిలిస్తేనో, ఏదో సెలవు కప్తేనో, లేకపోతే దానికోసం ఎన్ని పాటలు పడతాం, ఎన్ని ఆశలు వేస్తాం. ఎవరైనా పొగిడించుకోవటానికి, హెచ్చించుకోవటానికి, డబ్బులు సంపాదించడానికి, లేని కనపడేటట్టుగా ఎన్ని ఆశలు వేస్తాం, ప్రకటేశాలు ఎన్ని వేస్తాం. వీళ్ళందరూ దానికి సంబంధించిన కాదు, లోకానికి సంబంధించి. వేషం లోకంది, యథార్థత పరలోకం. నీ ప్రతి విషయంలో నువ్వు మాట్లాడే మాటలో, చూపులో, తలంపులో, ఆలోచనలో, ప్రతి దానిలో యథార్థత ఉంటేనే యథార్థవంతులు అందరూ కూడా ఆయనకి ఇష్టలుగా ఉంటారు, ఆయనతో ఉంటారని వాక్యం చెప్తారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. అది చెడు నడవడి కంటే ఇంట్లో మాట వినడు, బయటోడు మాట వింటాడు. మంచి మాటలు వినడు, చెడ్డ పనులు మాట్లాడితే చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. నడవడికి అంటే ఏంటంటే చర్చికి రారా అంటే రాడు, సినిమాకి వెళ్తాడు, కొట్లాటకి వెళ్తాడు, బూతులాటకి వెళ్తాడు. వీళ్ళందరూ అది చెడు స్నేహితులు మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళంతా ఆదివారం వచ్చి కూర్చుంటారు ఇక్కడ. దేవుని స్తుతించరా అంటే ఆయన నోరు తెరవదు అసలు. అది ఎందుకంటే ఆడు మనిషి, ఆడు నోరు అంతా కూడా చెడుతో ఉంది. నోరెట్ట దొరుకుతాడు దేవుడు స్తుతించడం మాటలా. చాలామంది యథార్థంగా స్తుతించలేకపోతున్నారు. ఏదో మనం కోప్పడతామనో, తిడతామనో, నోరు తెరవడానికి కోప్పడతామనో ఉదాహరిస్తూ ఉంటాడు, ఎన్ని ఆశలు వేస్తూ ఉంటారు. నోరారా దేవుని స్తుతించలేరు. నోరారా స్తుతించాలంటే నీ నోట్లో ఏమి ఉండకూడదంటే దుష్టుడికి సంబంధించిన చెడు ఉండకూడదు. నీ అంతరంగం సిద్ధి అయితేనే నీ స్తుతి, నీ ఆరాధన ప్రభుకి చెందుతుంది. నీ అంతరంగం దోషపూరితం అయితే, నీ అంతరంగం పాపంతో నిండితే, నీ అంతరంగం మోసం చెడుతో నిండితే, నువ్వు ఎంత గంభీరంగా స్తుతించినా, ఎన్ని మైకులో స్తుతించినా పొరపాటున ఆయనకి సంబంధం కాదు. అక్కడికి వెళ్దాం. లేకపోతే వెళ్తే ఈ 500 మందికి పైరు, 10 లక్షల సౌండ్ సిస్టమ్, వీళ్ళు ఎప్పుడో మారుమనసు పొందేసేవాడు. ఎంతమంది వర్షిప్ చేస్తున్నారని కాదు, ఒక్కడైనా సరే యథార్థంగా దేవుడికి
మంచి జీవితం కలిగి మంచి సాక్ష్యం కలిగి యథార్థంగా బతికేవాడు చిన్న పాట పాడితే పరలోకం కదిలవుతుంది. అది డబ్బులు మనుషులు కాదు, మారు మనసు దేవుడి భయం ఉంటే చాలండి. మనమే డబ్బులతో చూపిస్తూ ఉంటాం. మా చర్చిలో ఎంత సౌండ్ సిస్టమ్, రేపొద్దున మనం కాడ కొందాం అనుకోండి. మా వాడి కాడ ప్లాన్లు ఉన్నాయి. 10,000 సౌండ్ సిస్టమ్ అంటున్నాడు. నాకేం ప్లాన్ లేవు, అసలు వాస్తవం చెప్తున్నాడు. నాకేం లేదు. దేవుడు ఏది ఇస్తే అది వాడుకోవడమే నా ప్లాన్. ఈరోజు కాడ చర్చ గురించి నాకు అక్కడ ఏం ప్లాన్ లేదు అసలు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. వాస్తవం చెప్తాను. ఇక్కడ కాదు, ఎక్కడున్నా నేను ఒకటే చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చెప్తేనే నా దేవుడి దగ్గర నేను ఉండగలుగుతాను. నా దేవుడి మాట చలమనే వద్దు. అందుకే మనం పరిశీలన చేసుకుంటే, మనం మార్చుకుంటే, నేర్చుకోవాల్సి నేర్చుకుంటే ఇంకొకటికి ఉపయోగపడతాం. వీడి వేస్ట్ అండి, వీడి పనికి మాలినవాడండి అని అనిపించుకో. వాడు చాలా ఉపయోగకరంగా ఉంటాడు. వాడి వల్ల మనకు ఉపయోగము, వాడు మనకు మేలు చేసేవాడు అనేటట్టుగా మనం బతుకుండాలంటే. దేవుడు పానేవాడు, దేవుడు కలిగిన మనుషులు పానేవాడు. పోతే బొమ్మని ఎవరినంటారంటే పనికి మాలినవాడు బొమ్మ అంటారు. వేస్ట్, ఏమాత్రం ఉపయోగం లేని కాగితాన్ని ఏం చేస్తాం, చుట్టి దాంట్లో డస్ట్బిన్ పడతాం. మనం అలా ఉండకూడదు. దేవుని చేతిలో ఒక సాధనంగా, పనికొచ్చే పాత్రగా, నోటి బోరగా నేను ఉండాలి ప్రభువా. పౌలు అన్నాడు, ఒకనాడు పనికిమాలోడుగా ప్రవర్తించాడు సౌలు. తను తెలుసుకున్నాడు, దేవుడే తిరిగి చెప్పాడు. అప్పుడు పనికిమాల్యాన్ని మానేసి పనికొచ్చేయన్నీ చేశాడు. సువార్త ప్రకటించాడు, క్రీస్తుని ప్రకటించాడు, దేవుని రాజ్యాన్ని కట్టాడు, సంఘాలని కొత్త సంఘాలను ఏర్పాటు చేశాడు. అక్కడ బోధకుల్ని ఏర్పాటు చేశాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. మరణాపాయాలు తప్పించుకునే దేవుడు అనేక మరణించే స్థితులు వచ్చినాయి, కానీ దేవుడే బ్రతికించాడు, కాపాడాడు. ఆయన దేవుడు అన్నాడు, నా సాధనం అన్నాడు. ఏమన్నాడండి? సాధనం అన్నాడు. సౌలు ఏమన్నాడంటే నా సాధనము. మనం ఒక సంఘంలో మనం ఒక పాత్రగా ఉండాలి, ఒక సాధనంగా ఉండాలి, ఒక పనిముట్టిగా ఉండాలి, ఒక ఉపయోగకరంగా ఉండాలి. లేకపోతే ఎందుకు పనికి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా? పనిచేసేవాళ్ళు దొరుకుతారు, పాలిచ్చే గేదెని పిండుతారు, తల్లిదండ్రులు పిండుతారా? ఎవరైనా ఒకరు కొంచెం ఏమైనా పని చెప్పామనుకోండి 33 చదువుతారు. అది పాలిచ్చే గేద, తన్నే గేద. మళ్ళీ ఇంకా ఆ మనిషికి దేవుడు ఆ మనిషిని ఇంకే ఎలా నమ్ముతాడు? ఎలా మనిషిని నమ్ముతాడు దేవుడు? నమ్మకమైన వాళ్ళే నమ్ముతాడు. ఆ నమ్మకమైన వాడు పనే దీవించబడుతుంది. అందుకే నేను నమ్మకత్వం అనేది చాలా ముఖ్యం. నేను చాలాసార్లు ఇటువంటివి చెప్తూ ఉంటాను. దేవుడి దగ్గర మనం ఒక నమ్మకత్వం కలిగి ఉండాలి, ఒక యథార్థత కలిగి ఉండాలి, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన న్యాయం మన న్యాయంగా ఉండాలి. అప్పుడు మనం ఐశ్వర్యవంతులము, మనం బలవంతులము, మనం గనులము, మనం గొప్పవారము. ఆయన ఎన్ని మనలో, ఎందుకంటే ఆయన మనలో ఉంటాడు కాబట్టి ఆయన ఎన్ని మనలో ఉంటాడు. మరి అని అన్నాడు, మనలో ఆయనలో మనం. ఈ బల్లారాధనలో ఉన్న బలవది, దాన్ని ఎవడాది ఆశిస్తున్నాడు? ఆయన రక్తంలో ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందటం ఏంటండి? ఆయన మనలోకి రావాలి. వస్తున్నాడా? ఎవరికి వస్తాడంటే ఆయనలో పశ్చాత్తాపడి, ఆయనకి విరోధమైన పాపాలు ఒప్పుకొని,
వాళ్ళలోకి వస్తాడు, క్షమించి వస్తాడు. మళ్ళీ మసాడు చేస్తూ ఉంటాడు, చేయొద్దన్న పనులన్నీ, పనికి మళ్ళీ మాటలన్నీ మళ్ళీ మళ్ళీ బల్లారాధన అయిపోయి ఇక్కడ బల్లారాధన తీసుకుంటాడు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతే, దేవుడికి పనికిరాడు. దయచేసి వాక్యం నోట్ చేసుకుని ప్రార్థన చేసుకుంటేనే, మామూలు ప్రార్థన కాదు, ఊరిని మామూలు ప్రార్థన కాదు, పశ్చాత్తాపడాలి, ఏడవాలి, రోధించాలి. అప్పుడే మనం సాధిస్తాం. మార్చు నాయనా, మార్చయ్యా, ఇది తప్పు అంటయ్యా, మార్చయ్యా, ఇది సాగం, ఇది తప్పు అంటయ్యా, మార్చయ్యా అని పై మాటలు సాగవు. నీ హృదయం పగలాలి, దాంట్లో నుంచి అదే కన్నీరు రావాలి. కొబ్బరికాయ పరమార్థం అదే. కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అలా అంటాం. ఈ కొబ్బరికాయ లాంటి హృదయం ఉండాలి మనం. కొబ్బరికాయ కొట్టి 2 చెప్పులో ఆయన చూపిస్తాం. ఎవరికి? నా హృదయం ఎలా ఉందో చూడండి ఆయన. అది అర్థమైందా? ఈ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కూడా తెలియదు మా మర్మం. అందుకే తెలిస్తే కొత్తకాయలు, గుళ్ళుకాయలు, బుట్టకాయలు, ఆ కాయలు, ఈ కాయలు లేవరు. ఈ 2 కాయ కావాలనుకుంటే 40 రూపాయలు అన్నాడు అనుకుంటే, ఎందుకు 40, 20గా, 15గా, అదేదో కాయ. కొబ్బరికాయ అనే పేరు ఉంటుంది. అది 3 చెక్కలు అవుతుందో 4 చెక్కలు అవుతుందో, అది లోపల డ్యామేజ్ ఉంటుందో, నీళ్ళు ఉంటాయో ఉండకపోవడం, ఇవన్నీ అనవసరం. కొబ్బరికాయ అంతే. దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి, కొట్టేస్తారు. శ్రేష్టమైన ఎవరో అది. అలాగే అరటికాయలు ఎక్కడ దొరకనేయండి, అక్కడ దొరుకుతాయి. గుడి దగ్గరే ఉండే చిన్న చిన్న సన్నటి అరటిపళ్ళు వాడిపోయి ఏలుడుగా అన్ని రకాలైన కాయలన్నీ అక్కడే ఉంటాయి. మొత్తం అసలు మొత్తం డూప్లికేట్ వ్యాపారం అంతా గుళ్ళ దగ్గరే ఉంటుంది. దీన్నంతా ముసుగు తీసేసి ఏకేసేదంతా బైబిల్లో ఉంటుంది. ముసుగు తీసి అది దేవుడు మోసంలో లోకాన్ని పెట్టాడు దుష్టుడు. అరే దేవుడు అంటే ఇదిరా, దేవుణ్ణి ఆరాధించవలసింది, దేవుణ్ణి పద్ధతులు ఇదని చెప్పేదే సత్యం బైబిల్. మన హృదయం కొబ్బరి చెప్పుల్లాగా ఉండాలి. మన దాంట్లో నుంచి వచ్చే కన్నీరు అది స్వచ్ఛమైన కన్నీరు, పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు ఉంటేనే క్షమాపణ దొరుకుతుంది. ఎటువంటి పాపికైనా క్షమాపణ దొరుకుతుంది. ఎటువంటి పాపికైనా, ఏ ఘోరమైన పాపికైనా సరే దేవుడు క్షమిస్తాడంతే. ఇది నీలో నుంచి రాకపోతే నీ పాపం నీలోనే ఉండదు కనుక ఆయన క్షమించడు. నీ పాపం తన్నుకొని బయటకు వచ్చేస్తే, అది బయటికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను క్షమించి ఆయన లోపలికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యెహోవా యందు చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు. మన ఇనే బ్యాచ్ అంత ఇదే. ఈ మాటలని వినేవాళ్ళు అంటే ఎవరు తెలుసా? అబద్ధాలు ఆడేవాళ్ళే. దోషపు మాటలు వినేవాళ్ళు ఎవరు తెలుసా? హలో, అది ఎవరి గురించి అన్న చెడు చెబితే సొల్లు గార్చుకుంటా ఎంత ఎగిరి పడుతూ ఉంటారు. ఇలా మంచోళ్ళ? నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? మీ బైబిల్ అట్ట ఉందో లేదో చూసుకోండి. మీరు మంచోళ్ళ? ఎవరి గురించి అన్న చెడు చెప్తే, లేని చెప్తే, కాంతి చెప్తే, చూడని చెప్తే, ఏనని చెప్తే అబ్బా అస్సలు. కానీ వాక్యం బట్టి
సచ్చి ఉండదు ఉన్నట్టుగా దేవుడి మాట చెబితే అస్సలు మనసు పెట్టరు, అస్సలు లక్ష్య పెట్టరు, అస్సలు దాన్ని టచ్ చేయరు. అసలు మేము దానికి సంబంధించిన వాళ్ళం కావన్నట్టుగా ప్రవర్తిస్తారు అంతే. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లేకపోతే మన చర్చి మనం ఉండే ప్రదేశం ఎక్కడికెక్కడికి పరిశుద్ధాత్ముడు ప్రవాహం వల్లే అనేక మందిని దేవుడితో తీసుకొస్తారు.